మీరు ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారా, లేకుంటే ఈ కొద్ది కాలంలో కాంగ్రెస్ లోకి వచ్చారా? ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజలపై వైపు మాట్లాడతారో వాళ్ళ వైపు మాట్లాడే కనీస కర్తవ్యం ఒక ఉస్మానియా విద్యార్థిగా నాపై ఉండే. కాబట్టి నిరంతరం రేవంత్ అన్న గొంతుగా చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో లేకపోతే హైదరాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్రాక్సిమేట్ ఎన్ని కట్టించినారు? 0. నాగార్జున ఎంత కన్వర్సేషన్ గవర్నమెంట్ స్థలంలో ఉందో ప్రైవేట్ స్థలంలో ఉందో ఆయన ఓన్ ల్యాండ్ అది గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్నారు ఇంతకుముందు ప్రభుత్వాలు. ఎందుకంటే వాస్తవాలు మీకు మొత్తం తెలుసా? 100% తెలుసు, 100% తెలుసు. 3 ఎకరాల భూమిని వాళ్ళకి అలర్ట్ చేయాలి కదా. మరి ఈయన చేస్తున్న గొప్పతనమా తప్ప? 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ని డెవలప్మెంట్ చేసుకుందామా చేసుకోరాదు? ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. హైదరాబాద్ నివాసం నుండి 100% జర్నలిస్ట్, 100% ఒక జర్నలిస్ట్ గా మీరు వాస్తవాలు మాట్లాడండి. ఆ 10 ఏళ్ళకెళ్ళి తెలంగాణ ఉద్యమం నష్టపోయిన మాలాంటి జనరేషన్ నాశనం చేసిన చరిత్ర కేసీఆర్ గారు. 1 year నుంచి ఆ ప్రక్షాళన ఎందుకు చేయట్లేదు? వాళ్ళని మంచి క్వశ్చన్ ఇస్తామన్నా. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎందుకంటే రిటైర్డ్ అయిన వ్యక్తులను ఇట్లా వివిధ శాఖల్లో పెట్టింది. నిన్న అయిపోయింది. మా శ్రీకాంత్ కుటుంబానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం ఎందుకు చేయట్లేదు? మరి శ్రీకాంత్ కుటుంబానికి జరగాల్సిన న్యాయం జరిగింది. మళ్ళీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏదున్నా మొన్ననే చెప్పిండు. ఎందుకంటే పోలీస్ ఇది నా గ్యాస్ బిల్ ఇన్వాయిస్ అన్న సబ్సిడీ అన్నారు, మీరు అవుతుందన్నారు కదా, మరి ఖాళీగా సబ్సిడీ అనేది డైరెక్ట్ గుర్తుపెట్టుకో. సబ్సిడీ అనేది మీరు ఆ కంపెనీ కట్టాలి. ఇప్పుడు చాలా మందికి తెలుస్తలేదన్నా, మాకు ఫార్మాసిటికల్ కంపెనీ వద్దు అని చెప్పి వ్యతిరేకం చేస్తున్నారు కదా, మరి ఆ పరిస్థితి పబ్లిక్ మాకు వద్దన్నాం, మేము తీసేసినాం. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే లీడర్ అంటే గట్లు ఉండాలి. వ్యూవర్స్ నమస్తే, నేను మన తెలంగాణలో జరుగుతున్న ఇష్యూ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. దీని గురించి మాట్లాడడానికి విద్యార్థులు అయితే బాగుంటుందని చెప్పేసి తీసుకురావడం జరిగింది. పిహెచ్డి స్కాలర్ రెడ్డి శ్రీనివాస్, అందరు శ్రీనివాస్ రెడ్డి అనుకుంటారు, కానీ రెడ్డి శ్రీనివాస్ అన్న వచ్చేసి అన్న గురించే జేఏసీ కన్వీనరు, రకరకాల పోస్టులు ఉన్నాయన్నాయి. దీనికంటే ముందు మన తెలంగాణలో జరుగుతున్న లాస్ట్ టైం జరిగిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాటితో జరుగుతున్న పరిణామాలు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పరిణామాలు కానీ, వీటన్నిటిని ఎలా చూసుకోవచ్చు, ఎలా మాట్లాడదాం అనే దానిపై తీసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అంజనా. అన్న, మీరు ముందు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారా, లేకుంటే ఈ కొద్ది కాలంలో కాంగ్రెస్లోకి వచ్చారా? యాక్చువల్గా నాది నా పేరు రెడ్డి శ్రీనివాస్, ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నా ప్రాపర్ వచ్చి కొడంగల్ నియోజకవర్గం. నిరంతరము రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏదైతే కేసీఆర్ విధానాలపై విరోచితంగా పోరాటం చేస్తున్న సందర్భంకి వెళ్ళి ఆయన ప్రజల తరపున మాట్లాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తికి, ప్రజా గొంతుకున్న వ్యక్తికి మనం ఇట్లా సపోర్ట్గా ఉండాలి, అండగా ఉండాలని ఆలోచనతో ఒకవైపు విద్యార్థి జేఏసీగా ఉంటూనే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల పట్ల, ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ప్రజా గొంతుకు ఉన్నాడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైతే ప్రజలపై వైపు మాట్లాడతారో వాళ్ళ వైపు మాట్లాడే కనీస కర్తవ్యం ఒక ఉస్మానియా విద్యార్థిగా నాపై ఉండే. కాబట్టి నిరంతరం రేవంత్ అన్న గొంతుగా ఆయన అడుగుజాడలు నడిచిన మాట వాస్తవం. సరే, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడదాము. మీరు ఎప్పుడు కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండడం మాట్లాడడం జరుగుతుంది? ఎప్పటి నుంచి? ఏ ఇయర్ నుంచి? మీ పిహెచ్డీ అయిపోయిన తర్వాత నుంచి? నేను ప్రజెంట్ పిహెచ్డీ చేస్తున్నాను, తెలుగు డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ. నేను 2016కి వెళ్ళి ఏదైతే కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2016 తర్వాత ఆయన విధానాలు వాస్తవంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఉద్యమకారుడుగా 100% సక్సెస్ అయ్యిండు. ఏదైతే పవర్లకు వచ్చిన తర్వాత మీరందరూ 100% తెలంగాణ యాజిటేషన్లో టీఆర్ఎస్వి విద్యార్థి విభాగంలో ఏంటంటే ఆంధ్రోళ్ళు మన ఉద్యోగాలను దోసుకుంటున్నారు, మన నిధులను తీసుకుంటున్నారు, ఏదంటే కేసీఆర్ నాయకత్వం వహించిండు. కాబట్టి ఇది ఒక ప్రజాస్వామ్య ఉద్యమంలో ఖచ్చితంగా మన ప్రాంతానికి న్యాయం జరగాలంటే ఆ కేసీఆర్ బాటలు నడవాలనే ఆలోచనతో మేము అందరం నడిచినాం. 2014 వరకు కేసీఆర్ నాయకత్వంలో నడిచినాం. సరే, మీరు అప్పుడు నడిచారు. ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే నడుస్తుందో దీన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇటు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అంటున్నారు. ఓకే, ఒప్పుకుంటారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణలో లేకుంటే హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అప్రాక్సిమేట్ ఎన్ని కట్టించండి అన్న? 0 అక్కడక్కడ ఏంటంటే మన చిన్న మన ఇసుక పెట్టలాగా కట్టిండు. అది ఇట్లా ఇయ్యలే. ఏదైతే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు, ఎల్బీ నగర్ చౌరస్, ఆ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కొన్ని కట్టిండు. ఎందుకంటే మన తెలంగాణలో దాదాపు ఇల్లు లేని వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు.
కోటి మందికి కోటి మంది ఉన్నప్పుడు నువ్వు ఎన్ని ఇల్లు కట్టాలి? 1,00,000 కట్టిండా 10 లక్షలు కట్టిండా? 10,000 కట్టాలి. 10,000 కట్టలే. సరే 10,000 కట్టాలి ఒప్పుకుందాం, కేసీఆర్ తప్పు చేసిండు, 10,000 కట్టలే. కానీ ఇప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చి 10,000 కట్టలే, సరే 10,000 కట్టిండు ఎస్ కేసీఆర్ ఇల్లు, అది గరీబోళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇద్దామని కట్టిండు, ఆయన ఇవ్వలేదు, అట్లాగే ఉన్నాయి. అవి అట్లే ఉన్నాయన్న, ఇంకా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటా అట్లాగే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఆయన ఇచ్చిండా గవర్నమెంట్ సొమ్ముతో వాడిండు, కట్టిండు, 10,000 ఇళ్ళు మాత్రం కట్టిండు, ప్రజలకు ఇవ్వాలి, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? హైడ్రాన్ తీసుకొచ్చి హైడ్రాలో నాల పక్కన ఉన్న వాళ్ళకి గరీబోళ్లకు ఇల్లు అని చెప్పేసి వాళ్ళ ఇల్లు కూలగొట్టి ఉన్న వాళ్ళని అక్కడ తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. ఆల్రెడీ వీళ్ళకి ఇల్లు ఉంది, ఇల్లు వాళ్ళకి వీళ్ళ కంపెన్సేషన్ ఇవ్వండి, ఓకే కంపెన్సేషన్ ఇవ్వండి. ఈ కంపెన్సేషన్ డబ్బులతోటి వేరే దగ్గర కొనుక్కుంటారు. ఓకే, నేను మాట వినండి, వేరే దగ్గర కొనుక్కుంటారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి గృహం ఇస్తున్నావు, వీళ్ళకి టైం ఇవ్వట్లేదు. సడన్గా నేను కల్లారా చూసా, నేను రిపోర్టింగ్ వెళ్ళి అక్కడికి సడన్గా వెళ్ళి ఖాళీ వెకెట్ చేయమని చెప్పేసి తీసుకెళ్ళి దాంట్లో పెడుతున్నారు. కానీ మరి ప్రీవియస్గా ఉన్న 10,000 మంది 1,00,000 మంది అన్నారు, మీరు కోటి మంది 1,00,000 మంది అనుకోండి, 10 లక్షల మంది అనుకోండి, గృహం లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళకి అలర్ట్ చేయాలి కదా. మరి ఈయన చేస్తున్న గొప్పతనమా తప్ప? ఇప్పుడు ఒకటే, మీరు జర్నలిస్ట్గా నేను కృష్ణని ఒకటి క్వశ్చన్ చేస్తా. హైదరాబాద్ అనేది విశ్వనగరం, దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసుకుందామా చేసుకోరాదు? ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి. ఒక హైదరాబాద్ నివాసం నుండి 100% జర్నలిస్ట్, 100% ఒక జర్నలిస్ట్గా మీరు వాస్తవాలు మాట్లాడండి. హైదరాబాద్ అనేది ఒక గుర్తుపెట్టుకొని 400 ఏళ్ల చరిత్ర ఉన్న, ఎప్పుడో దాదాపు 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి హైదరాబాద్ ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇప్పుడు ఒకప్పుడు దాదాపు 25 లక్షల మంది ఉంటే ఈరోజు 1,25 లక్షల మంది ఉన్నారు. ఈ జనాభాకు సరిపడా హైదరాబాద్ నిర్మాణాన్ని మనం చేసుకోవాలా వద్దా? ఈరోజు ఇండ్లు కూలిపోయినా అంటున్నారు. ఎక్కడ ఉన్న ఇండ్లను కూలిపోయినరు? ఏదైతే నాళాలని, ఎక్కడైతే దాదాపు ఈ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీరు సవ్యంగా ప్రవహించే ఆ వ్యవస్థను ఆక్యుపై చేసుకొని ఆ నాళాన్ని ఆక్యుపై చేసుకోవడం వల్ల ఏదైనా వర్షాకాలంలో విపరీతమైన వర్ష పడ్డప్పుడు మీరే చూస్తున్నారు, అన్ని ఇండ్లకు దాదాపు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లు మొత్తం మునిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? డెవలప్మెంట్ చేసుకోవాలి. అవును కబ్జా గురైంది ఎప్పుడు? కబ్జా ఏ ప్రభుత్వం అయినప్పుడు కబ్జా, నేనేమంటున్నా బ్రదర్ ఒక నిమిషం, కబ్జాకు గురైనప్పుడు దాన్ని కాపాడే బాధ్యత ఒక ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నది. ఇంతమంది ఏ ప్రభుత్వాలు తీసుకోలేదు. మంచి అంటారా మనం దాన్ని అప్రిషియేట్ చేయాలా? అప్రిషియేట్ కంటే ముందు ఎవరికైతే ప్రీవియస్ ఇల్లు లేవో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడతానండి. అప్రిషియేషన్ చేయాలి, వీళ్ళకి ఇవ్వండి. కంపెన్సేషన్ ఇచ్చినప్పుడు, వీళ్ళకి డబ్బు ఇచ్చినప్పుడు వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇచ్చిన డబ్బులతో కొనుక్కుంటారు, ఉంటారు. కానీ గృహం లేని వాళ్ళు అసలుకే కిరాయిలలో ఉంటూ గుడిసెలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు ఇల్లీగల్ గా ఆక్యుపై చేసిన వాళ్ళకి ఏ విధమైన నష్టపరిహారం మరి వాళ్ళకి సంబంధించిందే కాదు ఆ ల్యాండ్, నీవు దౌర్జన్యంగా పోయి ఆక్యుపై చేసుకున్నావు. ఇప్పుడు ఇక్కడ నిరుపేదలు బలిసిన వాళ్ళు కాదు. నాగార్జున, హీరో నాగార్జున ఎన్నో కన్వెన్షన్ చేసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి చాలా మంది ఏదైతే ఇల్లీగల్ కట్టుకున్నారో వాళ్ళని కూల్ చేసింది. నాగార్జున ఎన్కన్వర్సేషన్ అన్నారు కదా, దీని గురించి కూడా మాట్లాడుతాను. నాగార్జున ఎన్కన్వర్సేషన్ గవర్నమెంట్ స్థలంలో ఉందో ప్రైవేట్ స్థలంలో ఉందో, ఆయన ఓన్ ల్యాండ్ అది గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్నాడు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు, ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 24 గంటల మాత్రం నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్ చేస్తానని చెప్పి బుల్డోజర్ పంపించి, 100% తెలుసు 3 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని నాగార్జున గారు ఆక్యుపై చేసుకున్నాడు. ఏదైతే బుల్డోజర్ పంపించిన తర్వాత ఏంటంటే కేటీఆర్ గారికి 500 కోట్లు అప్పగించిండు కాబట్టి సైలెంట్ అయ్యిండు. బుల్డోజర్ అక్కడ పోయిన తర్వాత రిటర్న్ ఎందుకు వస్తాయి? ఈ ప్రభుత్వం బుల్డోజర్ పోయింది, నైట్కి నైట్ కూల్ చేసింది. ప్రజాప్రభుత్వంలో ప్రజల చేత మన్ననలు పొందింది. కన్వెన్షన్ కూల్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ఒక అప్రిసియేషన్, ఒక ప్రశంస పొందిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఎందుకు కూలలే కేసీఆర్ ఉన్నప్పుడు? సరే అనేక సార్లు నోటీస్ ఇచ్చింది కదా. రాత్రిపై కూల్చడము ప్రభుత్వం గొప్పతనమా? ఎస్ 100%. ఇల్లీగల్ ఎప్పుడైనా కూల్చితే పగలవు ఏది వాడు. ఇప్పుడు నేనేమంటున్నా, ల్యాండ్ ఎంత ఉంది ఆడ? మొత్తం 7 ఎకరాల ల్యాండ్, 7 ఎకరాల ల్యాండ్, 3.5 ఎకరాల ల్యాండ్ ఆక్యుపై చేసుకున్నది. చెరువును మొత్తం ఆక్యుపై చేసుకుని కట్టింది. నా ఆధారాలు ఉన్నాయి, కావాలంటే నా ఫోన్ చూపిస్తాను. బఫర్ జోన్ లో ఉన్న ల్యాండ్ 2.5 ఎకరాలు, మిగతా ల్యాండ్ అది కూడా ఆయన పట్టా చేసింది. ఆ పట్టాలో ఉంది మొత్తం 7 ఎకరాలు. అది ఓన్లీ పట్టాలో ఉన్న దాంట్లోకించి బఫర్ జోన్ లో ఉన్నదాన్ని ఓన్లీ కంపౌండ్ వాళ్ళ దగ్గరికి కట్ చేయాలి. బఫర్ జోన్ లో ఉన్న 3.5 ఎకరాలన్నా
3.5 ఎకరాల బఫర్ జోన్ అన్నప్పుడు ఒక చెరువుకు సంబంధించింది FTL కానీ బఫర్ జోన్ లో నిర్మించారా అని నిబంధనలు ఉన్నాయి కదా. లేదు, వాంటెళ్ళి ఒక సంఘటనని ఒక వాస్తవాన్ని తప్పిదారి పట్టించడానికి చేసింది మాత్రమే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నీకు ఎక్కడి వరకు ఉంది? 3 ఎకరాల వరకు ఉందిగా. 3 ఎకరాల వరకు బఫర్ జోన్ ఉంది. 3 ఎకరాల వరకు నువ్వు దాన్ని కూలగొట్టు. నువ్వు మొత్తం కూలగొట్టాల్సిన అవసరం ఉంది. ఆయన కట్టింది మొత్తం బఫర్ జోన్ అన్నారు. నీ పక్కకున్నప్పుడు ఆయనకు ఆల్రెడీ పార్కింగ్ ప్లేస్ ఉంది. పార్కింగ్ ప్లేస్ కు పోలే తప్పు అన్న అంజన్న, పార్కింగ్ ప్లేస్ కు పోలే. ఓన్లీ ఆయన నిర్మాణానికి సంబంధించింది బఫర్ జోన్ ఉంది. కంపౌండ్ వాళ్ళు లాన్ మాత్రమే బఫర్ జోన్ లో ఉంది. ఉన్న షెడ్ బఫర్ జోన్ లో లేకుండా పోయి కొలగొట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని పక్కదారి పట్టించడానికి హైడ్రాను ముందుకు తీసుకొచ్చిందని నేను మాట్లాడతాను. మీరేమంటారు? 100% అది అబద్ధం. ఎట్లా అంటారు? హైదరాబాద్ అనేది ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న సందర్భంగా పోటీ పడుతున్నప్పుడు ఏదైతే మూసీ నది అనేది ఏదైతే వికారాబాద్ జిల్లాలో జన్మస్థానం ఉండి ఒకప్పుడు దాదాపు 50 సంవత్సరాల క్రితము ఎందుకు మూలపడిపోయింది, ఇప్పుడు ఎందుకు నడుస్తుంది? ఈ రోజు నువ్వు ఇప్పటికి రంగనాథ్ గారు ఎందుకు లేదు? దానికి నష్టపరిహారం ఇస్తున్న మూసి పరివారంలో ఇండ్లు ఇస్తున్నాం, వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు. వాళ్ళంతా ప్రశంసలు అరే అద్భుతమైన మురికిలో ఉంటే మీ మురికిలో ఉంటే ఆ మురికిలో మా బతుకుండే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు కబ్జాకు గురైంది. కబ్జా వాళ్ళని కబ్జాకి ఎందుకు గురైంది? గవర్నమెంట్ ల్యాండ్ మీరు ఉండొద్దని వాళ్ళని వెకేట్ చేయండి, వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వండి. ఉన్న ఆల్రెడీ ఇల్లు లేని వాళ్ళ కోసం కట్టిన ఇళ్లను వీళ్ళ కోసం ఆల్రెడీ ఇక్కడ కబ్జా చేసుకొని కబ్జాలో ఉన్న వాళ్ళకి తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. మరి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పటిదాకా అలర్ట్ చేయని పరిస్థితి ఏంటి? దాంతోపాటు ఈ హైడ్రాను పెద్ద హైడ్రామా ఆడిపించింది వెనకాల జరుగుతున్న కుట్రకి. సరే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఏం మాట్లాడారు? అప్పులు కడుతున్నాము, అప్పులు కట్టడానికి డబ్బు సరిపోతలేదు. తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం అప్పులే ఉన్నాయి, అసలు డబ్బే లేదని మాట్లాడారు. కానీ 2400 కోట్లు ఆంధ్రప్రదేశ్కు అఫీషియల్గా తరలించాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి గారు ఏ రకమైన 2400 కోట్లు ఎక్కడ అంటే అఫీషియల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అఫీషియల్ గా ఇప్పటిదాకా బయటకు రాలేదు. గత 6 months కింద మాకు తెలిసిన సమాచారం దీనిపైన చాలా మంది మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా మీకు ఇది? నేను ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ చెప్పండి. మరి ఏమన్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఉంటే చెప్పండి, మీ ఛానల్ చూపియండి ఏమన్నా ఉంటే. దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు? మీరు అంటున్నారు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఏ రకమైన ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఎందుకు చేసిండ్రు అది కూడా చెప్పండి. మరి పబ్లిక్ ఇట్లా వింటున్నారు కదా, చెప్పండి. కొన్ని కోట్ల పద్దు లాస్ట్ టైం బఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన బకాయి ఏదైతుందో ఆ బకాయిలకు అమౌంట్ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మరి ఇయ్యరా బకాయిలు? ఇయ్యరా? ఇవ్వాలి, కానీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ఇయ్యలేదన్నా, కేసీఆర్ ఇయ్యలే. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏంటంటే ఇప్పుడు ఒకరి దగ్గర నేను అప్పు తీసుకుంటావు అన్న కృష్ణ అన్న, ఒకరి దగ్గర అప్పు తీసుకున్నావు, అప్పు ఇవ్వాలన్నా ఎగ్గొట్టాలి చెప్పు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ 2014 విభజన చట్టం ప్రకారము అప్పులు కానీ ఆస్తులు కానీ పంచుకునే బాధ్యత ఏదైతే మన చట్టం చేసింది, మనం చేయలేదు. ఏదో పార్లమెంట్లో చట్టం ప్రకారం ఆ చట్టం ప్రకారం 2400 కోట్లు వాళ్ళకి ఇవ్వలే, ధర్మంగా ఇవ్వాల్సిందే, న్యాయబద్ధంగా ఇచ్చినాం. అందులో దాచుకోవడం ఏంది? ఏ ప్రభుత్వమైనా చేయాల్సిందే కదా. మరి 1 లక్ష రూపాయలు తీసుకున్నా అనుకో, ఇక్కడ కట్టడానికే డబ్బులు లేవు, నీ రాష్ట్రానికి డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు లేవు అంటే పక్క రాష్ట్రం మేము పక్క రాష్ట్రం తీసుకున్న పైసలు మేము తీసుకోకుండా ఎగ్గొడితే ఏమవుతుంది? తెలంగాణ ఎగ్గొట్టింది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ సంస్కృతిలో ప్రతి ఒక్కరు మాట్లాడేందంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవంటాడు. ఫస్ట్ నీ ఇంట్లో నీకు తినడానికి తిండి లేనప్పుడు నువ్వు పక్క ఇంటికి మాకు అన్న ఆత్మగౌరవం ఎక్కువ, మాకు తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువ. నేను కారం పొడితో తిన్నా, నేను వేరంతా మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉంది, ఆంధ్రప్రదేశ్ 2004 అప్పు ఉందో దాని అప్పును తీర్చిన. నేను కారం పొడి తిన్నా, రొట్టెతో తిన్నా, అది నా వ్యక్తిగతం. కానీ వేరేతో నేను మాట్లాడాను. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమంటాడు? తెలంగాణ నాకు అప్పు ఉంది అని బయట చెప్తే మా యొక్క తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటది. కాబట్టి మేము అప్పు ఉన్నా ఖచ్చితంగా మా కడుపును కాల్చుకొని మేము ఆ రాష్ట్ర ప్రభుత్వంకి అప్పు తీర్చినాం. సరే, మరి ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎందుకు అప్పు తీర్చలేదు? దానికి ముందు 3 అడ్డంకులు పెట్టండి. చెప్పేదనండి, ఆ అప్పు నేను అప్పు కాదు, ఆ బైవర్కేషన్లో వచ్చిన అమౌంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, అప్పు అయినా తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇవ్వడానికి రెడీగా ఉన్నా. కానీ నీళ్ళ సమస్య, పవర్ సమస్య, ఇంకో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకొక సమస్య ఉంది. ఈ 3 క్లియర్ అయిన తర్వాతనే అది అప్పు క్లియర్ చేస్తాడు. కానీ ఈయన ఒకనమాట, ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి వచ్చిన లెఫ్ట్ కాలువ గురించి ఇప్పటివరకు ఇష్యూ క్లియర్ అవ్వలేదు. శ్రీశైలం కానీ అన్న పవర్ సమస్య ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే నీటి దోపిడీ అనేది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ల కన్నా కేసీఆర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే పాలనలో ఎక్కువైంది. బెస్ట్ పోతిరెడ్డిపాడు అనేది ఏదైతే జూరాల బ్యాక్ వాటర్ ని కొన్ని వేల క్యూసెక్ల నీటిని తీసుకుపోతుంటే ఈయన ఆరతిచ్చిండు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మన జగన్ దగ్గరికి పోయి ఆయన పిలిపించుకొని మంచిగా వడ్డించి అన్నం పెట్టి ఈడ కృష్ణా, ఎందుకంటే మన మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ నీళ్లు దోచేది పోతిరెడ్డిపాడు ద్వారా మొత్తం దోచుకొని పోతే ఒక్క మాట మాట్లాడకుండా జగన్ తీసుకుపోచి వనభోజనం పెట్టించిన చరిత్ర కేసీఆర్ది. నీ ఉద్యమం దేనికోసం మాట్లాడవు? మన నీళ్లు పోతున్నా, మా ఉద్యోగులు పోతున్నాయి, మన జీవితం మొత్తం ఆగమవుతుందని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి ఇచ్చినావు? నిధులు ఏమి ఇచ్చినావు? నిధులు కాపాడినావా? ఉద్యోగాలు కాపాడినావా? ఏం కాపాడినావు? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అనేక మంది ఉద్యోగులు ఇప్పటికి సంస్థలు పనిచేస్తున్నారు. ఇప్పటికి సెకండ్ గ్రేడ్ ఉద్యోగులే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. ఇప్పటికీ ఆ చిక్కు నా విధంగా పెట్టిండు. ఇప్పుడిప్పుడే జరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఒక ప్రక్షాళన జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన ఒక విజన్తో ముందుకు పోతున్నాడు. ఏడాది కాలేదన్నా, అప్పుడే మాట్లాడుతున్నావు చేత కాదని మాట్లాడాలని. ఇది నీ 10 ఏళ్ళకెళ్ళి నీ వల్ల కాలే. నీళ్ళని కాపాడలే, నిధులను కాపాడలే, మన జీవితాలన్నీ వెలుగులిప్పలే. 10 ఏళ్ళకెళ్ళి నీ అడ్మినిస్ట్రేషన్లో నష్టపోయినాం. ఆ 10 ఏళ్ళకెళ్ళి తెలంగాణ ఉద్యమంలో నష్టపోయినాం. మాలాంటి జనరేషన్ నాశనం చేసిన చరిత్ర కేసీఆర్ గారి. సరే, కేసీఆర్ గారు మీలాంటి జనరేషన్ మాలాంటి జనరేషన్ నాశనం చేసిన ఒప్పుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పటి వరకైనా సరే, ఇప్పుడు ఇంతవరకు డిఎస్సి కానీ గ్రూప్ 2 కానీ నోటిఫికేషన్స్ ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత ఐఆర్ అఫీషియల్స్ని ఇప్పటిదాకా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 2 years గ్రేస్ పీరియడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈయన వచ్చి ఎందుకు ఇచ్చిండు? 2, ఈయన దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ వాళ్ళు ఎంతమంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతమంది? నన్ను అడుగు, నేను చెప్తాను. తెలంగాణ సీఎం దగ్గర ఉండాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు ఆయన దగ్గర ఉన్న రైట్ లెఫ్ట్ ఎవరి దగ్గర అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో 9 మందిలో ఐఏఎస్ ఆఫీసర్స్ తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు. ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడతా. ఐఏఎస్ అనేది స్టేట్ కు సంబంధించిన ఇష్యూ కాదు, సెంట్రల్ కు సంబంధించిన ఇష్యూ. వాళ్ళు రాష్ట్రాలు ఎక్కడైతే ఏ రాష్ట్రానికి అవసరపడుతుందో, బీహార్కు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఉంటారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు బీహార్లో ఉంటారు, యూపీలో ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. అది యొక్క సెంట్రల్కి సంబంధించిన ఆ సర్వీస్ ఏదైతే యూపీఎస్సీ సర్వీస్ అనేది కేటాయిస్తుంది. ఆ రాష్ట్రాలకు ఎవరెవరు అవసరం, ఆ రాష్ట్ర పరిధి ఏంటి, ఆ రాష్ట్ర శాంతి భద్రతలు ఏంటి, ఆ రాష్ట్రాలు ఉన్నటువంటి జిల్లాలు ఏంటి, దాన్ని బేసిక్ వేస్తారన్నా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేసే పరిస్థితి ఉండదు, అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఇట్లా ఏం చేసే పరిస్థితి ఉండదు. అది సెంట్రల్కి సంబంధించింది, అది కేంద్ర హోంశాఖకు సంబంధించింది. వాళ్ళు ఫైనల్ చేస్తారు. వాళ్ళు కేటాయించిన ఆ సర్వీస్ని ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాలను ఎవరు పెట్టాలి, ఎవరు సమర్థులు ఉన్నారు, ఎవరు ఏ దాని మీద నిపుణులు ఉన్నారు, దేని మీద సబ్జెక్ట్ ఉన్నారు, ఆర్థిక శాఖ మీద ఉన్న వాళ్ళని ఆర్థిక శాఖ బదిలీ చేసుకుంటారు. ఇంకా వేరే ఏదైతే నిష్ణాతులు ఉన్నారో దానిపై బదిలీలు చేసి అంతర్గత బదిలీలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పోస్టులు క్రియేట్ చేసే అధికారం మాత్రం మన ప్రభుత్వానికి ఉండదు. అది సెంట్రల్కి సంబంధించిన యూపీఎస్సీ ద్వారా ఏర్పాటు చేసే సంస్థ. అది సీఎం దగ్గర సలహాదారులు ఎంతమంది ఉన్నారన్న? ఏది తెలంగాణ వాళ్ళ సామర్థ్యులు. అజిత్ రెడ్డి అనే వ్యక్తి ఉంది, సలహాదారుడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అజిత్ రెడ్డి తెలంగాణ వ్యక్తి. సలహాదారులు ఎంతమంది ఉన్నారు? అజిత్ రెడ్డి ఉన్నాడు, శ్రీధర్ రెడ్డి ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఎక్కడ వాళ్ళంతా? సలహాదారుడు ముఖ్యమంత్రి యొక్క తెలంగాణ అజిత్ రెడ్డి తెలంగాణ నల్గొండ జిల్లా వాసి. 9 మందిలో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏది ఇప్పుడు సలహాదారులు అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తులన్నా. ఇప్పుడు ఆయన తెలంగాణ, ఆంధ్రనా, ఇంకా వేరే బీహారా, యూపీ అని నేను మాట్లాడాను. ఎక్కడైతే సబ్జెక్ట్ ఉందో వ్యవస్థ మీద అంజనా, మీరు ఒక ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడకండి. వ్యవస్థ మీద అవగాహన ఉన్న వ్యక్తులు నడుపుకుంటారు. ఇప్పుడు మీరు జర్నలిజం యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఈ ఛానల్లో మీరు యాక్టివ్ పనిచేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని పెట్టుకున్నారు. నాలెడ్జ్ ఉంది, వివిధ అవగాహన ఉంది కాబట్టి మిమ్మల్ని ఛానల్ నడిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా సలహాదారులు అనే వ్యక్తి అనామకుడు తెలంగాణలో అనామకుడు ఉంటాడు, ఆయన వెతుకుడు ఏం ప్రదం. అదే బీహార్లో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి తెలంగాణలో అనామకుడులే ఉన్నారు. మళ్ళీ దాన్ని మీరు వేరేగా చూడకండి. ఎందుకంటే తెలంగాణ ఎక్కడే సబ్జెక్ట్ ఉందో, సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో, నాలెడ్జ్ ఎక్కడ ఉందో వాళ్ళని పెట్టుకుంటారు సలహాదారు. తెలంగాణలో ఉన్న సబ్జెక్ట్ ఉన్న నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఎవరు లేరా? ఎవరు? ఇప్పుడు అజిత్ రెడ్డి ఉన్నాడు అన్న, అజిత్ రెడ్డి కానీ శ్రీధర్ రెడ్డి కానీ చాలా మంది ఉన్నారు కదా. ఇద్దరు పేరు చెప్పారు, వాళ్ళు ఎక్కడ వాళ్ళు? తెలంగాణ వాళ్ళు కదా. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటది. 9 మందిలో వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటది. సామర్థ్యాన్ని ఎందుకన్నా? నీకు తెలంగాణ ఎంతో ఇచ్చింది, దేశానికి ఇచ్చింది అన్న. ఇది తెలంగాణ దేశానికి ఇచ్చింది.
నేనేమంటున్నా, తెలంగాణ దేశానికి ఇచ్చిన ఆ పరిస్థితుల్లో ఆ వ్యవస్థ మీద దాని మీద అవగాహన ఉన్న వ్యక్తులను 9 తీసుకోవడం మందిలో కరెక్ట్. 6 పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు. తప్పేమైంది తీసుకుంటే? తెలంగాణలో నీకు లేరా నిపుణులు లేరా? అంటే ఉంటారు అన్న, చాలా మంది ఉన్నారు తెలంగాణకు సంబంధించిన నిపుణులు లేరా? తెలంగాణకు సంబంధించి వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తెలంగాణకు సంబంధించింది సీఎం సలహాదారుడు ఉంటేనవుతుందా? అన్నా, ఇప్పుడు సీఎం ఒక- సలహాదారు ఉంటే ఒక ఇప్పుడు వివిధ పార్టీకి- శాఖలు ఉన్నాయి కదా, ఒక పార్టీకి మన ఎంతమందికి అవకాశాలు లేలే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు? నాయకుడు అంటే ఇప్పుడు నాయకుడు అంటే ఇష్టం మీకుంటది, మాకుంటది, అందరికి ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ చైర్కు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు ఇస్తారు, మేము ఇస్తాం. 100% ఇవ్వాలి. కానీ చేస్తున్న తప్పుల్ని కూడా కప్పిపుచ్చే పని మాత్రం చేయకూడదు. సలహాదారుడు అనేది పెద్ద ఇష్యూ కాదు అన్నయ్య, సలహాదారుడు ఇప్పుడు అనేది పెద్ద అదే ఇష్యూ ఓకే. కాదు. అట్లా అనుకుంటే ముఖ్యమంత్రికి సలహాదారుడు అవసరం లేదు, సార్, ఎందుకంటే ఆయన గ్లోబల్ ఎంప్లాయీస్ నాలెడ్జ్ గ్లోబల్. సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళను 2 years 3 years ఇంకా అలాగే ఎందుకు పెడుతున్నారు? వాళ్ళని ఎందుకు తీసేయట్లేదు? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 8 months, ఇప్పుడు నియర్ బై 10 years, 1 year అవుతుంది. 10 months అయితే 1 year అవుతుంది. 1 year నుంచి ఆ ప్రక్షాళన ఎందుకు చేయట్లేదు? వాళ్ళని కప్పిపుచ్చే పని మంచి క్వశ్చన్ ఇచ్చినామన్నా. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఎందుకంటే రిటైర్డ్ అయిన వ్యక్తులను ఇట్లా వివిధ శాఖల్లో పెట్టింది. ఎందుకంటే ఆయన రిక్రూట్మెంట్ చేయలే, ఏదైతే రిక్రూట్మెంట్ చేయనందుకు ఆ శాఖను నడిపించే అనుభవం కొత్త వాళ్ళకు ఉండదని మళ్ళీ రిటైర్డ్ అయిన వ్యక్తి మళ్ళీ కొత్తగా ఛార్జ్ తీసుకున్న సందర్భం ఉంది. ఇప్పుడు అది లేదు. గత 1 yearకి వెళ్ళి రిటైర్ Promotions లేక టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉన్నాడు మహేందర్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి 3 తారీఖు నిన్ననే అయిపోయింది, అని సర్వీస్ అయిపోయింది. కొత్తగా ఏదో బుర్రా వెంకటేశ్వరని నియమించారు. అంటే రిటైర్డ్ అయిన వ్యక్తులను తీసుకునే పరిస్థితి లేదు. తెలంగాణలో నాణ్యమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాడు, పోస్టింగ్స్ ఇస్తున్నారు. టీఎస్పీఎస్సీ ఏదో టీజీపీఎస్సీలా రిక్రూట్మెంట్ జరుగుతున్నది, దానికి తగ్గట్టు నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ లాగా సర్వీస్ అయిపోయి మళ్ళీ తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ నాణ్యమైన వ్యక్తులు ఉన్నారు. ప్రమోషన్స్ లేక కొట్టుకుంటున్నారు కదన్నా. ప్రమోషన్స్ లేక ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళని 10 ఏళ్ళకెళ్ళి టీచర్స్ చూడండి, టీచర్స్ చూడండి, 10 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళకెళ్ళి ఒక్క ప్రమోషన్ లేక దాదాపు లక్షల మంది నిరుద్యోగులు మన ఉద్యోగులు రోడ్ల మీద కొట్టుకొని చిందిరపారికి దగ్గర అసెంబ్లీని ముట్టడి చేస్తే కనీసం ఒక్క మాట మాట్లే. కానీ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు లక్షలాది మందికి ప్రమోషన్స్ ఇచ్చిండ్రు. ఇది బహిరంగ చర్చ రామంటే ఎవరు వచ్చిన టీఆర్ఎస్ అని చెప్పిన 10 ఏళ్ళకెళ్ళి కనీసం ఒక ప్రమోషన్స్ లేదు. కానీ మా ప్రభుత్వం వచ్చినాక లక్షలాది మందికి ఏదైతే 10 ఏళ్ళకెళ్ళి పెండింగ్లో ఉన్న ప్రమోషన్ మొత్తము ఒక్క సైన్తో చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వంది. ఎవరన్నా మాట్లాడేది? రమ్మని మాట్లాడినా ముంగల మాట్లాడతా? ఏ ఉద్యోగిని మాట్లాడాడు? ఏ నిరుద్యోగితో మాట్లాడాడు కేసీఆర్? ఇంత దౌర్జన్యం. ఎందుకంటే లక్షలాది మంది తెలంగాణ కోసము 1200 మంది అమరులైతే తెలంగాణ వచ్చిన తర్వాత 450 మంది నిరుద్యోగులు మరణించిండ్రు. ఎందుకోసం తెలంగాణ? 450 మంది మరణించిండ్రు అక్షరాల. ఎందుకోసం తెలంగాణ? నీ కుటుంబానికి తెలంగాణ నిరుద్యోగులు మరణించారు కదా, మరి వాళ్ళకు వీళ్ళకి వచ్చిన తర్వాత ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు? మరి ఎందుకు ఇవ్వలేదన్న? ఈరోజు పేపర్ చూడు, ఈరోజు కరీంనగర్లో పెద్దపల్లిలో మీటింగ్ జరుగుతుంది. 54,143 ఉద్యోగాలు ఒక సంవత్సరం కాదు. ఆ కుటుంబానికి ఇప్పుడు ఎవరైతే చనిపోయారు నిరుద్యోగులు చనిపోయారని 400 మంది చనిపోయారు అని మాట్లాడుతూ లాస్ట్ మంత్ 10,000 మంది సంథింగ్ చెప్తున్నారు పేరు. వీళ్ళకు ఆ కుటుంబాలు శ్రీకాంత్ది చనిపోయిన రోజు అనుకుంటా, ఈ రోజు రేపు ఉంది, డిసెంబర్ 3 అయిపోయింది, నిన్న అయిపోయింది. మా శ్రీకాంత్ కుటుంబానికి వీళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు చేయట్లేదు? మరి శ్రీకాంత్ కుటుంబానికి జరగాల్సిన న్యాయం జరిగింది. మళ్ళీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఏదున్నా మొన్ననే చెప్పిండు. ఎందుకంటే పోలీస్ క్రిస్టన్ వర్ధంతి డిసెంబర్ 1 ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు, మేము ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసిన తప్పును మేము చెయ్యము. కేసీఆర్ చేసిన తప్పును మేము చెయ్యము. ఈ తెలంగాణ సిద్ధించిందంటే అమరుల త్యాగ ఫలమే. ఖచ్చితంగా అంచెలుగా ఏదైతే నిరుద్యోగులను కానీ అదేవిధంగా రాష్ట్రం కోసం ప్రాణాలు అనిపించే కుటుంబాలను ఆదుకుంటామని ఒక ముఖ్యమంత్రి చెప్పిండు. అదే స్టేట్మెంట్. ఇంకేంది? ఇప్పుడు మాటలు వేరు, పనులు వేరు. ఇప్పుడు మాటలు చెప్పిన వ్యక్తి ఇంటికి పంపించినాం, పనులు జరుగుతున్నాయి. 6 పథకాలు అన్ని అడుగుతున్నాం. మహాలక్ష్మి అయితే గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదే విధంగా మన రైతు భరోసా కావచ్చు. గ్యాస్ సిలిండర్ అన్న? అవునా? గ్యాస్ సిలిండర్ ఇప్పటిదాకా ఎందుకు కాలేదు? మరి గ్యాస్ ఎందుకు కాలేదన్నా? నా ఫోన్ తీసుకో. ఎంతమంది కాలే గ్యాస్ సిలిండర్? దాదాపు దాని మీద ఇప్పటికీ ప్రతి సంవత్సరం బడ్జెట్ లో 300 కోట్లు కేటాయిస్తున్నాము. డైరెక్ట్ సబ్సిడీ ఏదైతే డిస్కౌంట్స్ ఉంటాయో వాళ్ళకు పంపిస్తున్నాము. ఇప్పటికి దాదాపు 25 లక్షల మందికి బెనిఫిట్ జరిగింది. దానివల్ల ప్రతి 25 లక్షల కుటుంబాలకు బెనిఫిట్ జరిగింది. ఇది నా గ్యాస్ బిల్ ఇన్వాయిస్ అన్న.
సబ్సిడీ అన్నారు, మీరు అవుతుంది అన్నారు కదా, మరి ఖాళీగా సబ్సిడీ అనేది డైరెక్ట్ గుర్తుపెట్టుకో. సబ్సిడీ అనేది కదా, మీరు ఆ కంపెనీ కట్టాలి. ఇప్పుడు చాలా మందికి తెలుస్తలేదన్నా, ఫ్రీ సిలిండర్ అన్నారు కదా, ఫ్రీ సిలిండర్ సబ్సిడీ 500 రూపాయలు సబ్సిడీ అంటారు. ఈ రోజు నాకు వచ్చింది 14 రూపాయలు వచ్చింది సబ్సిడీ, అది కూడా బ్యాంక్, అది ఎప్పుడు పడ్డది. అదే టెక్నికల్ ఇష్యూస్ ఉంటే, నీ వ్యక్తిగత ఇష్యూస్ ఉంటే ప్రభుత్వం బాధపడుతుంది. ఇక్కడ నేను ఇలా చూపిస్తానా, ఎన్ని వేల మందికి నా ఫోన్ ఎన్ని వేల మందికి ఇచ్చిందని గ్యాస్ సిలిండర్ నేను ఇలా చూపిస్తాను. ఇది ప్రభుత్వ లెక్కలు. ఇప్పుడు నీకు ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2 కోట్ల మంది మహిళలు ఉంటే 50 లక్షల మందికి ఈ యొక్క సర్వీస్ అందిస్తున్నాము. ప్రతి సంవత్సరం 300 కోట్లు బడ్జెట్ కేవలం. నేనున్నా, నా పిల్ల ముందు, నా తల్లి. అవును, నీ కుటుంబానికి ఏమో టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు. నీకు ఆల్రెడీ టెక్నికల్ ఇష్యూస్ అంటే లోకల్ ఉన్నాయి, మండల ఆఫీస్కి వాటికి కావాల్సిన ఏం కావాలి. నాకు కావాల్సింది ఒకటి, మన గ్యాస్ నుంచి ఒక బుక్ ఇస్తాడు, ఓ నెంబర్ ఇస్తాడు, సబ్సిడీ కావాల్సింది ఆధార్ కార్డు ఇస్తాడు. నేను పక్క రాష్ట్రంకి వచ్చినోని కాదు, ఒక్క నిమిషం తెలంగాణ మీరు చెప్పింది నేను చూపిస్తున్నా కదా. నేను చెప్పిన తర్వాత నేను సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఇప్పటి వరకు సబ్సిడీ రాకపోవడానికి కారణం ఏంటి? ఒక్క నిమిషం, ఆన్లైన్ లో కావాలంటే ఆన్లైన్ లో అప్లికేషన్ చేసిన, వెరిఫికేషన్ చేస్తే అన్ని కరెక్టే ఉన్నాయి. మీకు వచ్చింది, మీరు నాయకులు కాబట్టి మీకు రావట్లేదు. ఇప్పుడు నాయకులు కాబట్టి మీకు అంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో 100% ఎక్కడ సక్సెస్ కాదు. అంటే కాంగ్రెస్ ప్రపంచం దేవుడు వస్తేనే చేయాలి, మనసు అయితే చేయడు. నీకు చిన్న సమస్య వచ్చింది, దాదాపు 50 లక్షల కుటుంబాలకు సబ్సిడీ ఇస్తున్నాము. అందులో ఒక కుటుంబానికి రాకపోవచ్చు, టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు. ఇలాంటి నీ ఒక్కడే కాదు, ఇంకా 10ల సంఖ్యలు ఉండొచ్చు. దాన్ని మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటే ఎట్లా చెప్పండి? నేనున్న ఏరియా గాంధీనగర్లో నేను ఎన్నో ఏరియాలో, నా కాలనీలో ఒక్కరికి కూడా వచ్చింది లేదు. ఐ హావ్ ప్రూఫ్స్. కావాలంటే నేను కెమెరాతోటి మీతో చూపి, అట్లా చూపిస్తా. ఇప్పుడు అట్లా నేను అట్లా ఇలా చూపిస్తా. ఇప్పుడు నేను ఇలా చూపిస్తా ప్రభుత్వ లెక్కలు. వెబ్సైట్లో నేను వెబ్సైట్ కొడుతున్నా, గ్యాస్ సిలిండర్ ఇప్పటికి 50 లక్షల కుటుంబాలకు ఈ 1 ఇయర్లోనే అందించింది. మరి దాన్ని ఇట్లా ఇప్పుడు గూగుల్ని వెబ్సైట్ని మనం క్రియేట్ చేసినాయి. మనం ఎంత లెక్కలు అట్లా వేసుకుంటే, వికీపీడియా అయినా దేంట్లో అయినా మనం ఎంత ఎంట్రీ చేసుకుంటే అంత చూపిస్తాం. అది ఎప్పుడు అట్లా అనుకుంటే అన్నది ఏదని మనం నమ్మలేం. ప్రభుత్వం దాని టర్మ్స్ అండ్ కండిషన్ చూస్తే దీనికి ప్రభుత్వ వెబ్సైట్ ఇలా చూడండి అన్న, ప్రభుత్వ వెబ్సైట్ చూడండి, వాట్ అని అర్థమైతే కదా. అరే 4 కోట్ల మంది జనాభాలో చిన్న సంఘటన జరిగితే అది ఇట్లా ప్రభుత్వ తప్పిదం అంటే కావాలని పెట్టుకోవడం కాదు. ఇప్పుడు మనం ఇప్పుడేమో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్ లో ఆయన పెడితే ఏమన్నారు, ప్రభుత్వ వెబ్సైట్ లో ఆయన వెబ్సైట్ కాబట్టి ఆయన ఇష్టం వచ్చి పెట్టుకున్నాడు, జరుగుతలేదని అప్పుడు మాట్లాడతారు. ఏమంటారు, ప్రభుత్వ వెబ్సైట్ ఉంది అని ఇప్పుడు మాట్లాడతారు. మీరు పెట్టుకుని తప్పు కదా, కరెక్ట్. నేనేమంటున్నా, ప్రభుత్వానికి సంబంధించింది ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వంలో నేను అందరం, నేను ప్రతిపక్షం ఉండొచ్చు, నువ్వు పాలక పక్షం, ఎవరైనా ప్రభుత్వ లెక్కలు అనేది ప్రామాణికం ఎక్కడైనా. నాయకులతో సంబంధం లేదు, ఏమంటున్నావు అంటే ఒక వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఆయన ఎందుకంటే 120 స్పీడ్ 80 పోయేటో 180 స్పీడ్లో పోయి వానంతా కూడా చనిపోయిన తర్వాత ఏమంటాడంటే, రోడ్డు బాగాలేదు, ఇది ప్రభుత్వ తప్పిదం అంటే ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు? అరే ఇంతమందికి న్యాయం జరుగుతున్నప్పుడు చిన్న వాళ్ళ తప్పిదం. రుణమాఫీ విషయంలో అదే జరిగింది. రుణమాఫీ విషయంలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఒక 1 ఇయర్లో దాదాపు 21,000 కోట్ల రూపాయలను 25 లక్షల మందికి పంపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ 75 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు ఏ రాష్ట్రం ఇయ్యలే. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు ఇయ్యలేదు, కానీ తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ టైం దాదాపు 25 లక్షల మంది రైతులకు 27,000 కోట్లని 4 విడతల్లో ఒక్క సంవత్సరంలో కంప్లీట్ చేసిన రాష్ట్రం ఏమని ఉంటే చలో ఏడికైనా వెళ్తామన్నా. అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్. ఇంతవరకు కేసీఆర్ గారు 10 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసి కేవలం 3,000 కోట్లను జస్ట్ ఇట్లా చేస్తే ఆ మితికిలో చాలేదన్నా. ఆయన చేసిన అప్పులని 7,000 కోట్లు మేము కట్టినాం. ఇది కాదా ప్రజాపాలన? ఇది కాదా రైతు పాలన? ఇది కాదా ప్రజాప్రభుత్వం? ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ ఇప్పుడు చూడండి, ఏ రాష్ట్రమైనా తీసుకోండి, బీజేపీ పాలిత ప్రాంతాలు తీసుకోండి, కాంగ్రెస్ పాలిత పక్కనే కర్ణాటక తీసుకోండి, అభివృద్ధి కోసం అవును మాట ఇచ్చినాము, 100% మాట ఇచ్చినాం, చేసినాం. ఇంకేం కావాలి? కొత్త ఇండస్ట్రీస్ ఏమన్నా వచ్చినాయా? కొత్త డెవలప్మెంట్ ఏమన్నా వచ్చింది? ఎందుకో పోలేదా? లండన్ కోలేదా? అమెరికా కోలేదా? ఒప్పందాలు జరుగుతున్నాయి. సొంత ప్రలోభాల కోసం తిరిగి ఏ సొంత ప్రయోజనం? అదే ఉంటది. ప్రభుత్వం ఏమైనప్పుడు మొన్న కోకోకోలా కంపెనీ జరిగింది మెదక్ జిల్లాలో గజ్వేల్లా. కోకోకోలా కంపెనీ ఓపెన్ చేసిండు. అక్కడ దాదాపు 25,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి జరిగితే అది కోకోకోలా కంపెనీ రేవంత్ రెడ్డికి లంచాలు ఇస్తుంది, ఆయనకు భాగస్వామ్యం ఉంది అంటే
ఆధార్ లేని మాట 25,000 మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి దొరికేందుకు ఇట్లా నువ్వు రాజకీయం చేసేట చెప్పు అన్న. రాజకీయ నాయకులు పక్షంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాటలు దూషించుకోవడం, మాటలు విరుచుకోవడము, 1-4 మాట్లాడుకోవడము వాస్తవాలు ఇవి. కానీ నేను దాని గురించి అరే ఇప్పుడు రాజకీయంగా మాట్లాడమేనా, ప్రత్యక్షం కనబడుతుంది కదా. నువ్వు గజ్వేల్కి వెళ్ళు, నీవే మీ ప్రాంతం అంటున్నావు, గజ్వేల్ అంటున్నావు, సిద్దిపేట అంటున్నావు, వెళ్ళండి. కోకోకోలకు సంబంధించిన ఒక పేద బౌలార్ధక కంపెనీ వచ్చి అక్కడ వేలాది మందికి అవకాశం కల్పిస్తుంది కదా. మరి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే కదా, గజ్వేల్ ముఖ్యమంత్రి కదా, ఎందుకు తీసుకురాలేదు ఆ కంపెనీ? ఎందుకు పెట్టలేదు? 25,000 మందికి ఎందుకు ఉపాధి కల్పన ఆలోచన ఎందుకు రాలేదు? అంటే గజ్వేల్ ఉన్నట్టు వాళ్ళు దుబాయ్, బొగ్గుబాయ్, ముంబై లాంటి ప్రాంతాలకు పోయి బతకాల్సిన పరిస్థితి ఇంకా కావాలా ఈ 75 ఏళ్ల భారత స్వతంత్రంలో? ఎందుకు తీసుకురాలే? మరి ఎందుకు ఆలోచన చేయలే? ఆ ప్రాంత బిడ్డల కోసం ఎందుకు చేయలే? ఎక్కడో కోడంగల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వచ్చి గజ్వేల్ చేసే పరిస్థితి ఉండేనా? 10 ఏళ్ళకెళ్ళి ఏం చేసినావు? గుడిగూరం పనులు దోమినావా? ఈ మాట మాట్లాడితే రాజకీయం అంటావు. నీ కొడంగల్లో ఉన్న వాళ్ళు, మీ ముఖ్యమంత్రి గారు ఉన్న కాన్స్టిట్యున్సీ కొడంగల్లో ఉన్న వాళ్ళే మాకు ఫార్మాసిటికల్ కంపెనీ వద్దు అని చెప్పి వ్యతిరేకం చేస్తున్నారుగా. మరి ఆ పరిస్థితి ఏంటి? పబ్లిక్ మాకు వద్దన్నాం, మేము తీసేసినాం. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే లీడర్ అంటే గట్లుండాలి. 100% మాకు అవసరం లేదు, పార్మ వద్దు అన్నాడు, పార్మ తీసేసినాం. అందుకే ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చినాం. దాదాపు 25,000 మందికి ఉద్యోగాలు తీసుకొచ్చినాం. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఏదో కోకోకోలా కానీ, ఏదో బౌలా ఏదైతే ఇండస్ట్రీకి సంబంధించిన గొప్ప గొప్ప కంపెనీలు చేస్తున్నాం మా ప్రాంతం. మీడియాకి రాకుండా ఎక్కడ రాకుండా రాత్రి పోయి సరే గొడవ అయింది, కలెక్టర్ తోటి మాట్లాడుతూ ముచ్చటైతే గొడవ అయింది. సరే ఉన్న గ్రామాలు కూర్చోబెట్టి మాట్లాడి ఇలా చేయడం తప్పు అని చెప్పు. రాత్రి పోయి పెళ్ళం పక్కల పడుకున్న లేపి పిచ్చా కొట్టుకుంటా తెలంగాణ బాటలు మాట్లాడుతున్నాను. నేను కల్లారా రిపోర్టింగ్ వెళ్ళినా కాబట్టి చెప్తున్నా. ఓకే, రాత్రులు 25 గ్రామాలకి సంబంధం లేని కూడా ఈడ్చుకుంటూ రోడ్ల మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకొచ్చి పెట్టిన సందర్భము ఈయనది కాదా? ఒక్క నిమిషం అన్న, నేను ఇంకా వాళ్ళ బాధలు ప్రభుత్వం వింటుంది. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, ఆర్డీఓ గారు నిరంతరం చర్చలు జరుపుతున్నప్పుడు ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ డైరెక్షన్లో అక్కడ ఏదైతే అశాంతత వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక మాట చెప్పండి. ఒక ప్రభుత్వ ఉద్యోగిని, అది ఒక కలెక్టర్ని, మెజిస్ట్రేట్ అన్న ఒక జిల్లాకు సంబంధించిన మెజిస్ట్రేట్ చెయ్యేసుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఒక పర్సన్ చేసిన కుట్రకి ఆ పర్సన్ పక్కన ఉన్న మనుషుల్ని, అవును 100% నువ్వు తప్పు చేస్తావు. 25 గ్రామాలకు సంబంధించిన మనుషులను తీసుకుపోయి రాత్రి కుక్కల్లా ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకోవాల్సిన బూట్ కాళ్ళతో దానికి తీసుకోవాల్సిన ఎవరు చెప్పిన బూట్ కాళ్ళు చూసినా? ప్రూఫ్స్ నా దగ్గర. ఒక నిమిషం అన్న, నువ్వు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తావు, ఎగ్జాంపుల్ మర్డర్ చేస్తావు, నీకు సహకారం చేసిన వ్యక్తిని మర్డర్ చేయడం అనేది కరెక్టా? చట్ట ప్రకారం చర్యలు తీసుకునే కొట్టిండ్రు ఆయన. ఆడ జర్నలిస్ట్ లేకపోతే ఆ రోజు కాడ వెంకటరెడ్డి అనే వ్యక్తి మృతదేహాన్ని చూసే సంఘటన. ఈరోజు దాడి ఏంది? 6 నెలలకెళ్ళి ప్రజాస్వామ్య నడుస్తున్న ధర్నాన్ని ఎవరైనా మాట్లాడారా? రైతుల దగ్గరికి వచ్చి రెచ్చగొట్టి అమాయక రక్తాలను ఈరోజు జైలు పాలు కేలుపాలు చేసిన చరిత్ర మీది. మీరా మల్లన్న సాగర్ మీద ఎన్ని వేల కోట్లు ఎంతమంది నాగం చేసిండ్రు? మల్లన్న సాగర్ లో బయటకు వచ్చిన వాళ్ళు 100% నాకు పార్టీతో సంబంధం లేదు, నాయకులతో సంబంధం లేదు. దాంట్లో ఉన్న వాళ్ళకి అక్కడ ల్యాండ్ అమ్ముతే కూడా వాడికి వస్తే 5 లక్షల రూపాయలు కూడా రావు. అలాంటి వాడికి డబ్బులు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కడికి ఇచ్చి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ 250 గజాలు ఇల్లు ఇచ్చుకుంటూ గజ్వేల్ పక్కన కట్టించిండు. అది మా ప్రభుత్వం ఇట్లా ఏదైతే ఈ రోజు రాత్రి గొక్కలాగా ఈడ్చుకుంటూ ఎందుకు ప్రభుత్వం మీద దాడి చేసినప్పుడు రైతు కాదు, టిఆర్ఎస్ ఏజెంట్, టిఆర్ఎస్ కోసం పనిచేసిన వ్యక్తి 100% ప్రభుత్వం మీద దాడి చేస్తే ఎందుకు కొట్టం? అంటే మంగళ పని చేసుకుంటూ రాత్రి ఉంటాడు పిల్ల ఎవరు అలాంటి వ్యక్తుల దగ్గర కోలే ఆధారాలు ఉన్నాయి. ఎవరైతే దాడి చేసిండో దాదాపు అందులో 70 మంది దాడి చేసింది, ఇప్పటికి 30 మంది దొరికిండ్రు, ఇంకా 40 మంది అబ్స్టాండ్లు ఉన్నారు. వాళ్ళని ఇట్లా ప్రభుత్వం వదిలే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మీద దాడి చేస్తే ఎవరైనా, ప్రభుత్వం మీద దాడి చేస్తే ఎవరైనా నేను వెళ్ళినప్పుడు ఊరంతా ఖాళీ అయిపోయింది. లఘుచర్ల పక్కన తాండాలు మొత్తం ఖాళీ అయిపోయి ఒక్కడు లేడు, ఎవరైనా వస్తున్నారని భయపడుతున్నారు. సాయంత్రం రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తున్న టైంలో అడిగితే ఆడోళ్ళు ఏడుస్తున్నారు, ముసలి దగ్గరికి ఏడుస్తున్నారు, మాట్లాడితే భయపడుతున్నారు. నేను రిపోర్టింగ్ దానికి కారకులు ఎవరను? దాని కారకులు ఎవరు? కారకులు నరేందర్ రెడ్డి గారా, కేటీఆర్ గారా? ఇళ్లకెంచి ఈడ్చుకు కుక్కలు, నేను ప్రజల గురించి మాట్లాడుతున్నాను, నాయకుల గురించి మాట్లాడతాను, నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా. కుక్కల్లా ఈడ్చుకొచ్చుకుంటూ రాత్రి బూటు కాళ్ళతోటి లాఠీలతో కొట్టుకుంటూ తీసుకోవడం తప్ప కరెక్టా? ఇప్పుడు ఈ పోలీసులు చర్య ఇప్పుడు ఏమంటా కొట్టడం, ఇప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఏ దాడినైనా ఖండిస్తా.
ప్రజల్ని నేను ప్రజల మీద దాడి చేయడం ఇలా ఖండిస్తా. అదే విధంగా ప్రభుత్వం మీద, వాళ్ళు మనకు సర్వెంట్, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం కోసం పనిచేసే వ్యక్తులు, వాళ్ళ సొంత నిర్ణయాలు కాదు కదా. మరి అయితే ప్రభుత్వం కొట్టమని చెప్పిందా వాళ్ళని? ఎవరు? ప్రభుత్వము నీవు కొట్టినా నీవు అంటున్నావు, కొట్టలేదని అంటున్నా. ఎవరైతే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినరో వాళ్ళని చట్ట ప్రకారం తీసుకొచ్చి జైలు వేసినరు. మీరు బూటుకలతో దానినరు, ఇంకా బయటికి వెళ్ళి లాగినరు అనేది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కేటీఆర్ 200 యూట్యూబ్ ఛానల్ కొన్నాడు, పోయిన మధ్య వాళ్ళ మైక్ ముందు వాళ్ళ ముఖం మీద పెడితే వాళ్ళు బాధలు ఏం మాట్లాడారు పాప మా అమ్మకులు మాట్లాడతారు. వెళ్ళినని చెప్తున్నాను నేను ఇలా ఆ ప్రాంత బిడ్డనన్నా, ఆ రైతు బిడ్డ, నేను ఆ ప్రాంతంలో ఉన్న రైతుల యొక్క భూములు ఇవ్వాలన్నా మాకు ఇంట్రెస్ట్ ఉంటుందా? మీకు ఇట్లా మాట్లాడారు ముఖ్యమంత్రి దగ్గర అన్న, ఎందుకంటే నష్టపరిహారం ఎక్కువ దున్ని చదువుకొని గిడిదాకొచ్చినోని నేను రైతు బిడ్డనే. అక్కడ జరిగిన రైతులకి ఇంత అరాచకం చేయడం తప్ప కరెక్ట్? అరాచకం అని మీరు అంటున్నారు అన్న. అక్కడ జరిగింది అరాచకం సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ఏదైనా అలజడి సృష్టించి రేవంత్ రెడ్డికి పరిపాలించడం చేత కాదు అనే ఒక మార్క్ ఇయ్యాలనే ఆలోచనతో లగచెర్ల ఎక్కడ జరగలేదండి, ఏం జరిగినా సరే అదే గజ్వేల జరిగింది. అక్కడికి భూసేకరణ జరుగుతుంది, మరి అక్కడ మాట్లాడతలేడు. నేను చెప్పేది నేను అడిగిన దానికి మీరు మాట తిప్పడం తప్ప నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్పండి. ఏదైనా చెప్తానా, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా ఉస్మానియా విద్యార్థుల ప్రత్యేకత. నేను కూడా యూనివర్సిటీ విద్యార్థి, నీవిట్లా యూనివర్సిటీ, నేను యూనివర్సిటీ. మా ప్రభుత్వం మీద తప్పు చేసిందంటే 100% తప్పు చేసిందంటాం. మా నియోజకవర్గం ముఖ్యంగా కృష్ణాన మీరండి, హైదరాబాద్కు 110 కిలోమీటర్లు ఉంటుంది. 75 ఏళ్ళకి వెళ్ళి కనీసం అక్కడ పోవడానికి కనీసం ఒక రహదారి లేని పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే మా ముఖ్యమంత్రి అయ్యిండు, మా పరిశ్రమలు తీసుకురావాలి, మాకు నీళ్లు రావాలి. కృష్ణానది దాదాపు 60 కిలోమీటర్ డిస్టెన్స్లో పారుతున్నా కనీసం తాగడానికి గంటెడు నీళ్ళు లేని పరిస్థితికి వెళ్ళి ఇప్పటికీ నారాయణపేట కానీ కొడంగల్ లిఫ్ట్ ద్వారా నీళ్ళు వస్తుంటే ఓర్వలేని పరిస్థితిని వెళ్ళి వీళ్ళని బద్నాం చేయలే, ఇక్కడ డెవలప్మెంట్ జరగరాదు, ఈ 5 ఏళ్ళు ఇట్లనే గడవాలని ఆగం చేసే ప్రయత్నం చేస్తే కొడంగల్ ఇట్లా అమాయకులు గారు. కొడంగల్ ప్రజలకి తెలుసు, వాళ్ళు ఏమడిగినారంటే సార్ మేము భూములు ఇస్తాం, మాకు కొంచెం నష్టపరిహారం ఎక్కిందంటే గౌరవ ముఖ్యమంత్రి 18 లక్షలు ఇస్తాడు అన్న. ఇది ఇట్లా మీరు రికార్డు, ఒక ఎకరానికి 18 లక్షలు ఇస్తాము, అదేవిధంగా 125 గజాల భూమి ఇస్తాము, ప్రభుత్వంలో ఒక ఉద్యోగం ఇస్తాము. దేశంలో ఎవరు ఇవ్వలే. ఈ మల్లన్న సార్లో 6 లక్షలు ఇచ్చిండను ఒక ఎకరానికి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తానండి, మీరు దేనికైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే దేనికైనా మన నాయకుడు మనం చేసింది కరెక్ట్ అంటారు తప్ప మన వాళ్ళు తప్పు చేసింది కప్పిపుచ్చి రికార్డు. నాకు రేవంత్ అన్న మీద అభిమానంతో మీరు చెప్పింది మీరు అనుకోవచ్చు, చూడండి రికార్డే చూసుకోండి. మల్లన్న సార్ ఎంత ఇచ్చిండు ఎకరానికి? 6 లక్షలు ఇచ్చిండు, మేము 18 లక్షలు ఇస్తున్నాం. ఎందుకంటే మా ప్రజల ప్రేమతోని నాకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి ఈ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఒక ఎకరానికి 18 లక్షలు ఇస్తాను. దేశంలో ఎక్కడ లేదు. కేంద్ర పాలిత రాష్ట్రాలు తీసుకో, 29 రాష్ట్రాలు ఎక్కడ తీసుకో, భూ నష్టపరిహారము గరిష్టంగా ఇచ్చేది మన తెలంగాణ ప్రభుత్వము. ఇది అక్షరాల సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అంతే. సరేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అన్న.